ఏమైనా కానీ రైట్ రామ్మోహన్ గారు. పాలన తీరు ఇస్తానంటే రేపు ఏకవ్యక్తి పాలన పార్టీలో అసలు వ్యవస్థ లేకపోవడం ఒకే ఒక్కరిగా నడిపించడం వల్ల పార్టీకి నష్టం ఉంటుంది. రైట్ రైట్ అనిల్ గారు. సార్ చెప్పండి. ఎస్, ఇందాక మాట్లాడుతూ కూడా చాలా కీలకంగా రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించింది, తెలంగాణ సాధించింది కేసీఆర్ కుటుంబమే, కేసీఆర్ అని చెప్తున్నారు. మీరేమంటారు? ఎస్, వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది, మీ వాయిస్ సిగ్నల్ ప్రాబ్లమ్. బట్ నేనైతే ఈ సంపర్క కాదు, మాకెంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందో ఒక వారికి కూడా ఎంతో కొంత ఇంటెలిజెన్స్ వారిని తెప్పించుకోమండి. ఆయన నిన్నటి రోజున కాంగ్రెస్ మేము విలన్ కాదు, 8 లక్షలు అప్పు చేసి తెలంగాణలో నట్టేయడం కేసీఆర్ గారు టీఆర్ఎస్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగాలను ఆశ పెట్టి వాళ్ళ భూచేతికి బిల్లు కలిపి నట్టేయడం ఉద్యోగులకు కేసీఆర్ గారు. నిన్నటి మీటింగ్ తో తేడా తెల్లమైందంటే కేసీఆర్ గారి కథ ముగిసింది. టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏందో నిర్ధారించుకోవాలి, కానీ కేసీఆర్ గారి నాయకత్వం అనేది నిన్నటి. కానీ అనిల్ గారు, అంటే ప్రజల్లోకి వస్తాం, ఇవ్వాల్సిన ఛాన్స్ ఇచ్చాం. కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి గతంలో చెప్పారు, ప్రజల్లోకి వస్తానని కూడా ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారండి. చెప్పాలంటే మీటింగ్ జనం రావడం అనేది మీటింగ్ సక్సెస్. నువ్వు ఒక మీటింగ్ పెడితే మీ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక చర్చ జరగాలి, స్టూడియోలో ఒకసారి తెలుసుకునేంత ప్రసక్తి ఉండాలి. నిన్న మీటింగ్ తో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రాష్ట్రానికి ఏం లేదు, గుండు సున్నా ఏమున్నది, వారు ఏం మాట్లాడిన వాళ్ళు. నాకైతే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా సభలు పెట్టింది, ఒక నిరుద్యోగ సభ పెడితే నిరుద్యోగులకు ఏం చెప్పినాం, ఒక రైతు సదస్సు పెడితే రైతులకు ఏమి ఇస్తామని మేము చెప్పినాం, ఒక మహిళా సదస్సు పెడితే మహిళలకు చెప్పినాం, ఒక దళిత సదస్సు చెప్తే రాబోయే రోజుల్లో చెప్పినాం. ఓకేనా, ఇచ్చిన హామీలను ఒకరు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అభంశూపం మీద ఆడపడుచుల మీద పడడం ఎంతవరకు న్యాయం? ఉచిత బస్సుతో ఈ రోజు గ్రామంలో ఉన్న మారుమూల మహిళ తన వ్యాపార రీత్యా కానీ తన సరుకులు అమ్ముకోవడానికి కానీ మార్కెట్ రావడం పోవడం కానీ ఇటువంటి ఎన్నో చేసి రూరల్లో ఉన్నటువంటి మహిళకు నెలకు 2-3 వేల రూపాయలు మిగులుతున్నాయి. దీన్ని కూడా ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసి ఆడోళ్ళు చెగలు పట్టుకొని అందుకొని ఉచిత బస్సు పనికొస్తాడని సిగ్గుందా అంటే అసలు అది? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అదే బస్సు ఎక్కితే అట్లే చీరలు పట్టుకొని కొట్లాడతారట, లేకపోతే వేరే ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో బస్సు ఎక్కితే వాళ్ళని చీరలు పట్టి కొట్టాలట. ఇదేనా రాష్ట్ర మహిళా సమాజానికి ఆయన ఇచ్చేటువంటి మర్యాద? మనము డబ్బులు పెట్టి బస్సులలో పోయినప్పుడు కూడా బస్సులలో అడపా తోటి ప్రయాణికులతోని చిన్న ఇన్కన్వీనియన్స్ తోని చిన్న గొడవలు జరగడం సహజం. మనం డబ్బులు పెట్టుకుంటూ పోయినప్పుడు జరగలేదా? ఇక్కడ ఉన్న నలుగురిలో ఎప్పుడు అటువంటి అనుభవాన్ని చూడలేదా? ఉచిత బస్సు ఉన్నప్పుడు కాస్త రష్ ఎక్కువ ఉంటుంది, ప్రతి బస్సులో కొట్లాడుతున్నా 1000 బస్సులలో పోతుంటే ఏదో ఒక బస్సులో చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. దానికి ఆడవాళ్ళు సిగలు పట్టుకొని కొట్లాడుతున్నారు, దానికోసం ఉచిత బస్సు కొట్లాడుతారు. ఒక స్త్రీలను గంట దారుణమైన స్థితిలో అవమానించవలసిన అవసరం ఉందా? ఒక 10 సంవత్సరాల ముఖ్యమంత్రి వ్యక్తి, ఒక పెద్ద మనిషి, ఆయన ఒక 80 సంవత్సరాల వయసు పెద్ద మనిషి మాట్లాడే పద్ధతి అదేనా? అరే మా కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం రోజు మమ్మల్ని పరిస్థితులు తింటే ఏం చేయాలో మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. నీతో నువ్వు ఏ రాష్ట్రాన్ని పాలించవు, ఆ రాష్ట్ర ప్రజల మీద నీకు ప్రేమ ఉండాలి, ఆ ప్రజల పట్ల గౌరవం ఉండాలి, మాట్లాడేటప్పుడు గౌరవంగా సంబోధించాలి. రైట్, ఇది ఉత్తర కొరియాలో రైట్ అనిల్ గారు ఒకసారి సభ మీద మాట్లాడతాడు, పోతాడు. వరంగల్ లో పెట్టినప్పుడు వరంగల్ లో ఉన్నటువంటి 4 టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో మాట్లాడే సామాజిక బాధ్యత లేదు ఆయనకు. వేర్ ఇస్ ఆర్ఎస్పీ ప్రభుత్వం ఒక బీఎస్పీ పార్టీ నుండి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో రిజైన్ చేసి వచ్చి స్టేట్ ఎక్కడ వచ్చిండు? దళితులకు ఇచ్చిన గౌరవం ఏంది రోజు? రైట్, వేర్ ఇస్ ఆర్ఎస్పీ? రైట్ రైట్ రామ్మోహన్ గారు అనిల్ గారు చాలా క్లియర్ కట్ గా రైట్ అనిల్ గారు ఒకసారి మీరు క్వశ్చన్ రైజ్ చేస్తారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్లు తెలుసుకుందాం.
Frustrate చేసి Right, అనిల్ గారు. ఆగు. అనిల్ గారు, ఎస్ రామ్మోహన్ గారు, ప్రధానంగా చాలా కీలకంగా మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గౌరవం మాట్లాడే భాష అదేనా చాలా కీలకంగా అనిల్ గారు చెప్తున్నారు, మీరేమంటారు? దళితులకు ఇవ్వాల్సిన కేసీఆర్ గారు ప్రియారిటీ ఇచ్చారా? ఎప్పుడు మహిళలను కించపరిచి మాట్లాడలేదు. అది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సోదరు గుర్తుపెట్టుకోవాలి. బస్సులలో ఏదైతే జరిగిందో అదే విషయం వారు అక్కడ చెప్పడం జరిగింది.